హలో ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ లోపు అయితే మా వారు వచ్చారు. వాళ్ళిద్దరికి అయితే టిఫిన్ పెట్టేశాను. కాయగూరలు ఎత్తి పెడుతున్నారు అత్తయ్య అయితే. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది కదా, చూసారు కదా కుక్కర్ నిండా ఎలా అయిందో. ఇంక ఇదైతే ఇంకా అడుగు పట్టలేదు, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకా దీన్ని అయితే బాగా కలుపుకున్న తర్వాత అది రుద్దేసిన తర్వాత మా కనిష్ బాబుకి అయితే కొంచెం చప్పటి పప్పు అయితే తీసాను. ఇంకా దాని తర్వాత పప్పుచారు కోసం అయితే సాంబార్ కోసం అయితే ముక్కలన్నీ ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు, బెండకాయలు, ఆనపకాయ, ముల్లంకాడ ఈ ముక్కలు అయితే ఫస్ట్ అయితే కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఉడికిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు అయితే వేసుకోవాలి. అది కూడా వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత చింతపండు మొగ్గ అయితే వేసుకోవాలండి. మరుగుతూ ఉన్నప్పుడే కరివేపాకు వేసుకుంటే కొంచెం స్మెల్ అయితే బాగుంటుంది కదా. ఈ లోపు ఏంటంటే మా కనిష్ బాబుకి అయితే ఇడ్లీ వేసి ఇచ్చాను తినమని. అత్తయ్యకి కూడా వేసి ఇచ్చేసాను అనమాట, తినేయండి అని. ఇంకా నేను కూడా తినేసాను. ఇది మరుగుతూ ఉంది. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా తాలింపు అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు వేసుకున్నాను. ఇంగువ అయితే కొంచెం మంది వేసుకుంటారు కదా, నాకైతే ఆ స్మెల్ కూడా పడదండి. ఇంకా లాస్ట్ అయితే కొత్తిమీర అయితే మూత పెట్టేసుకొని స్టవ్ అయితే కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసానండి. ఇంకా తర్వాత ఇంకా టిఫిన్లు తిన్నాం కదా, ఇంకా ఆ గిన్నెలు అన్నీ అయితే ఖాళీ చేసుకొని ఇక్కడ ఇవే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన ఏంటంటే ఇంకా సాంబార్ చేశాను కదా, ఏదో ఒక ఫ్రై అన్నారు. ఇంకా మళ్ళీ తర్వాత ఏం మనసు మారిందో అట్టికే ఫ్రై చేసే అన్నారు. మళ్ళీ తర్వాత వద్దులే, పెరుగు మిరపకాయలు అవి తెస్తాను వేపేసుకోవచ్చు అన్నారు. అమ్మయ్య బతికించావురా బాబు అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.